కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. మనము గత కొద్దిగా కాలము నుంచి ప్రసంగి గ్రంథాన్ని ధ్యానించడము ముందుకు వెళుతూ ఉన్నాం. దానిలో భాగముగా మనము 3 అధ్యాయాలు అనేది ముగించి ఉన్నాం. ఈరోజు మనము 4వ అధ్యాయంలోకి వచ్చి ఉన్నాం. మొదటి 3 అధ్యాయాలను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మొదటి అధ్యాయము సృష్టిలో జరుగుతున్న క్రమముల గురించి, అది అంతా కూడా వ్యర్థము అనే విషయాన్ని తెలియజేసింది. అదే విధముగా 2వ అధ్యాయము సొలొమోను మహారాజు గారు తాను అనేకమైన వాటి యందు సంతోషించాలి అనే ప్రయత్నం చేసి ఉన్నారు. అది కూడా ఆయనకి వ్యర్థము అని అనిపించింది. 3వ అధ్యాయము ఏం తెలియజేసింది అంటే, సమయముకు దేని సమయానికి అది జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేసుకున్నాం. ఈరోజు మనము 4వ అధ్యాయాన్ని ధ్యానించే ప్రయత్నంలో ముందుకు వెళ్దాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము. ఈ 4వ అధ్యాయమును ఒకవేళ పరిశీలన చేసినట్లయితే దీనిలో 1 నుంచి 8 వచనాలు ఏం చెప్తున్నాయంటే, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ఉనికి కంటే ఉనికి ఉండకపోవడమే మేలు. అంటే ఒక వ్యక్తి జీవించడం కంటే జీవించకపోవడమే మేలు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుచేత అంటే, ఈ లోకంలో అసూయ, ఈ లోకంలో సోమరితనము అటువంటివి ఉండడాన్ని బట్టి ఈ లోకంలో ఉండకపోవడమే మేలు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ఆ విషయాలను మనము వివరంగా చదువుకునే ప్రయత్నంలో ముందుకు వెళదాం. ఈరోజు ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలను మనము పరిశీలన చేయడంలో ముందుకు వెళ్దాం. చూడండి, 1వ వచనాన్ని చదువుతున్నాను. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గూర్చి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడునూ లేకపోయెను అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రసంగి అనబడిన సొలొమోను గారు మొదట ఏం చెప్పారంటే, సృష్టిలో వ్యర్థమైనవి ఏమున్నాయో చెప్పాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, మనిషి దేనిలో ఆనందపడకూడదు, ఆనందపడేదంతా కూడా వ్యర్థమే, అంటే అది కొంతసేపు ఉంటుంది, కొంతసేపు తర్వాత ఉండదు అని చెప్తూ వచ్చాడు. 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, మనం ఏది జరగాలన్నా కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడే సమయానికి జరిగిస్తాడు. కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అంటే తన కాలములో అది ఫలిస్తుంది. ముందు ఫలించాలన్నా వెనక ఫలించాలన్నా అవకాశం అనేది లేదు. కాబట్టి ప్రియులారా, ఈ 4వ అధ్యాయం ఏం చెప్తున్నాడంటే, ఈ సృష్టిని నేను పరిశీలన చేసినప్పుడు, లేదా మనుషుల జీవితాలను నేను పరిశీలన చేసినప్పుడు నాకు ఒకటి కనపడుతుంది. ఏంటి కనపడుతుంది అంటే, అక్కడ చెప్తూ ఉన్నాడు, వివిధమైన అన్యాయ క్రియలను జరిగించుచు నేను యోచించి తిని. అంటే ఈ లోకమందు ఎలాంటి పనులు జరుగుతున్నాయంట? వివిధమైన అన్యాయములు జరుగుతూ ఉన్నాయి. అన్యాయము అంటే ఏంటి చెప్పండి? న్యాయము లేని వాటిని అన్యాయము అంటారు. ఇంకా అన్యాయము
మీ జీవితంలో ఎప్పుడైనా మీరు అన్యాయానికి గురయ్యారా అని అడిగితే ఒకవేళ చెప్పండి, అన్యాయం అంటే ఏమిటి? అన్యాయం అంటే ఏంటి? సరే, అన్యాయపు క్రియలు అంటే ఏమిటి అంటే హింసింపబడడం. ఒక వ్యక్తిని హింసించడము అనేది అన్యాయము, ఒక వ్యక్తిని వేధించడము అనేది అన్యాయం. కాబట్టి ఈ లోకంలో ఏం జరుగుతున్నాయంటే హింసింపబడే పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క లోకంలో ఏమున్నాయంటే వేధింపబడే పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క లోకంలో ఏమున్నాయి అంటే అన్యాయపు క్రియలతో ఈ లోకమంతా కూడా నిండింది అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ అన్యాయము అనే దానికి రెండు రకాల విషయాలను తెలియజేస్తున్నారు. ఒకటి ఏమిటి అంటే బాధపడేవారు, అంటే అన్యాయంగా బాధపడేవారు. రెండవది ఏంటంటే అన్యాయంగా బాధ పెట్టువారు. ఈ లోకంలో ఎలాంటి వారు ఉన్నారంటే అన్యాయంగా బాధపడేవారు ఉన్నారు, ఇంకోటి ఏంటంటే అన్యాయంగా బాధ పెట్టేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ సొలొమోను మనకేం చెప్తున్నాడంటే ఈ అన్యాయంగా బాధపడే వారిని చూసి, ఈ అన్యాయంగా బాధ పెట్టేవారిని చూసి నేను ఎంతగానో వేధింపబడుతున్నా, నేను బాధపడుతున్నా. అంటే ఈ మాట ఒకవేళ లోకంలో పరిస్థితులతో చూస్తున్నప్పుడు, మన ఇంట్లో ఒక అమ్మాయిని ఒకరికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు అక్కడ కట్నం కోసమో ఏదో దానికోసం వేధిస్తూ ఉంటే మా అల్లుడు అన్యాయంగా ఏం చేస్తున్నాడు, మా అమ్మాయిని బాధిస్తున్నాడు, వేధిస్తున్నాడు అని అంటాం కదా. అక్కడ ఆమె బాధపడితే ఆమె బాధను చూస్తున్న తల్లిదండ్రులు కూడా ఏమవుతారు, ఈ అమ్మాయికి ఇలాగే జరగాలి, మా ఇంట్లో ఎప్పుడు చెప్పిన మాట వినలేదు అని అనుకుంటారా? వాళ్ళు కూడా బాధపడతారు. అయితే సొలొమోను ఏం చెప్తున్నాడంటే సమాజంలో జరిగే అన్యాయపు పనులను చూసి, సమాజంలో బాధపడుతున్న వారిని చూసి ఈయన కూడా ఏమవుతున్నాడంటే బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడంటే ఆ అన్యాయముగా బాధపడే వారిని ఆదరించేవారు ఎవరు కూడా లేరు. ఆదరించడము అంటే వారికి సహాయము చేసేవాళ్ళు లేరు, లేదా వారికి వెన్నంటి ఉండేవాళ్ళు కూడా లేరు. నాకు బాగా తెలిసి కొన్ని స్థానిక సంఘాల పరిస్థితులు చూస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. స్థానిక సంఘంలో ఎవరు సంఘాన్ని ఆదరించే వాళ్ళు ఉండరు, సంఘానికి సహాయకరులు కూడా ఎవరు ఉండరు. ఇలాంటి పరిస్థితులను చూసి దేవుడు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మనుషుల బాధలను చూసి సొలొమోను బాధపడినట్లుగా సంఘములో వచ్చే బాధలను బట్టి ఎవరు బాధపడతారంట, దేవుడు కూడా బాధపడుతూ ఉంటాడు. అయితే ఎందుకు అంటే బాధింపబడే వాళ్ళు ఎంతగానో కుమిలిపోతూ ఉంటారు కదా వాళ్ళను చూసి. ఒక్కోసారి మీరు చూడండి, మనకి సంతోషము లేకపోయినా కూడా ఒక పార్టీకి వెళ్ళామనుకోండి, అందరూ సంతోషంగా ఉంటే మనం కూడా ఆటోమేటిక్గా ఏమైపోతాం, సంతోషంగా అయిపోతాం. ఒకవేళ మనం ఏదైనా ఒక చావు ప్రాంతానికి వెళ్ళామనుకుందాం, అనుకుంటే మనకు అసలు ఏడుపే రాదు, కానీ చుట్టూ ఏడుస్తున్న వారిని చూసి మనం కూడా ఏమైపోతాం, ఏడ్చేవారిగా అయిపోతూ ఉంటాం. అయితే సొలొమోను కూడా ఏం చెప్తున్నాడంటే తన చుట్టూ కూడా బాధపడే వారిని చూసి, తన చుట్టూ కూడా వేధింపబడే వారిని చూసి, తన చుట్టూ కూడా హింసింపబడే వారిని చూసి ఈయన కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు జనులకు అదే చెప్పాడా, మీరు ఒకరిని ఒకరు బాధ పెట్టుకోండి, మీరు ఒకరిని ఒకరు అసూయపడండి, మీరు ఒకరికి ఒకరు గోతులు తవ్వుకోండి, ఒకరికి ఒకరు వెనక మాటలు మాట్లాడుకోండి, ఒకరికి ఒకరు నాశనాన్ని తెచ్చుకోండి అని దేవుడు చెప్తున్నాడా? ఒకరిని ఒకరు హింసించుకోండి అని చెప్తున్నాడా? మరి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలకైతే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఇప్పుడు సొలొమోను ఇశ్రాయేలీయుడు, మరి ఇశ్రాయేలీయుడు కాబట్టి ఇశ్రాయేలీల వాళ్ళకి ఒక చట్టము ఉన్నది, లేదా ఒక ధర్మము ఉన్నది. ఏమిటి ఆ ధర్మము?
చూసినట్లయితే నిర్గమాకాండము 2వ అధ్యాయం, నిర్గమాకాండము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇతరులతో ఎలా నడవాలని. సొలొమోను ఏం చూస్తున్నాడంట? అన్యాయమును చూస్తున్నాడు, వేధింపబడడం అనేది చూస్తున్నాడు, వేధించే వారిని చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఇతరులతో ఎలా నడుచుకోమని తెలియజేస్తూ ఉన్నాడంటే నిర్గమాకాండము 22వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకి ఒకరిని ఒకరు హింసించుకోవద్దు, ఒకరిని ఒకరు వేధించుకోవద్దు, ఒకరి మీద ఒకళ్ళు బాధించుకోవడం, విసిగించడం అనేది చేయొద్దు. ఈరోజు కొంతమంది ఇతరులను విసిగించేవారుగా ఉంటారు. అంటే మంచి చేత కాదు, చెడు చేత. విసుగు అంటే ఏంటి చెప్పండి? విసుగు యొక్క అర్థం, కొంతమంది అంటారు నీకు చెప్పి 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 నేనేమైపోయా, విసిగిపోయా అంటారు. విసిగిపోవడం అంటే ఏంటి అర్థం? ఒకవేళ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మన దగ్గరికి కీర్తివర్ధన్ దేవుడి దయ వల్ల చేయి చక్కగా అయ్యి వచ్చాడు కదా. రోజు స్కూల్ 4 గంటలకు వదులుతున్నారు. కీర్తివర్ధన్ బాగా ఆడి 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 8ంటికి వస్తున్నాడు అనుకుందాం. అందరు కీర్తివర్ధన్ చూస్తున్నారు, నన్ను చూడట్లా. అయితే రమక్ వచ్చి అరే బాబు స్కూల్ వదలగానే వచ్చేసే అని చెప్పింది ఒకసారి. ఎన్నిసార్లు చెప్పింది? ఒక్కసారి చెప్పింది, వినలా. మరలా అలాగ పదే పదే చెప్తూ ఉంది, పదే పదే వినట్లా. ఇప్పుడు అక్కకు ఏమొచ్చిద్ది? విసుగొచ్చిద్దా? విసుగొచ్చిద్ది అన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. అందరూ ఎత్తగలిగారు. నిద్రపోయిన వాళ్ళు ఎత్తలేకపోయారు, కానీ అందరూ ఎత్తగలిగారు. అయితే ఇప్పుడు ప్రశ్న మరొక రకంగా మాట్లాడుకుందాం. అందరూ 10 గంటలకి ఆరాధన, సంఘము నిర్మింపబడి 10 సంవత్సరాలు అవుతుంది కదా. ఎంత అవుతుంది అంటారు? సంఘము నిర్మింపబడి ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు? 50 సంవత్సరాలు అవుతుంది. సంఘము నిర్మింపబడి 50 సంవత్సరాలు పైబడి అవుతుంది. ఈ 50 సంవత్సరాలుగా దేవుని గ్రంథాన్ని సేవకుడు ఏం చెప్తున్నాడు? ఒక ఆయన చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు, ఒక ఆయన చెప్పి చెప్పి రెడీ తీసుకున్నాడు, ఒక ఆయన చెప్పి చెప్పి మూలపడతాడు. కానీ జనాలు మాత్రం మీరు చెప్తూనే ఉండండి, మేము వింటాం, కానీ మేము ఇతరులకు విసుగు తెచ్చే పనే చేస్తాం. మేము క్రమంగా కూర్చోం, మేము వేసిన సీట్లోనే మేము కూర్చుంటాం, మీరు చెప్పిన సీట్లో మేము అస్సలు కూర్చోం అనేవాళ్ళు లేరా ఈరోజు? ఒక్కోసారి చెప్తూ ఉంటే బాధగా అనిపించింది, కానీ చెప్పేవాడికి ఎంత బాధ అనిపిస్తే చెప్తాడు. ఇక్కడ సొలొమోను కాలంలో దేవుడు ముందుగానే ఏం చెప్తున్నాడంటే మనమంట ఇతరులను ఏం చేయకూడదంట, విసిగించకూడదు. మనం ఈ పని చేయొద్దు అని ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, ఈలోపు ఒక భక్తి పరుడు లెగుస్తాడు, ఈ పని నేను చేస్తానని. అలాంటి వాళ్ళు లేరా? సంఘాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకే కానీ క్రైస్తవులకే కానీ మనం ఇతరులను ఏం చేయకూడదంట, విసిగించకూడదు. అయితే దేని విషయంలో అంటే అన్యాయమైన విషయంలో. తర్వాత ఇతరులను ఏం చేయకూడదంటే అక్కడ చెప్పండి, రెండోది ఏం చెప్తున్నాడు? బాధింపకూడదు. బాధ అంటే ఏంటి? దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్పమంటారా? మీకు బాధ అంటే ఏంటో తెలుసా? బాధ అంటే ఎప్పుడు వచ్చింది? విసిగిపోయిన తర్వాత అతని యొక్క ప్రవర్తనను చూసి వచ్చేదే బాధ. అంటే ఈరోజు స్థానిక సంఘాల పరిస్థితే కానీ సమాజంలో ఉన్న జనాల పరిస్థితి ఏమిటంటే విసిగించేవారిగా, బాధించేవారిగా ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం ఎవరిని కూడా ఏం చేయకూడదంట, విసిగించకూడదు, బాధించకూడదు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు చెప్తున్నాడు, మీరు కూడా విసిగింపబడిన వాళ్ళేగా, మీరు కూడా బాధింపబడిన వాళ్ళేగా. విసుగంటే ఏంటో తెలుసు, బాధ అంటే ఏంటో తెలుసు, కాబట్టి మీరు ఎన్నడూ ఆ పనిని చేయొద్దు అంటారు. కొంతమంది అంటారు నాకు ఆడపిల్ల ఉందండి, నాకు తెలుసండి ఆ బాధ అంటారు. అలాగే ఐగుప్తులకి కూడా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎన్ని సంవత్సరాలు బాధింపబడ్డారు? ఎన్ని సంవత్సరాలు విసిగింపబడ్డారు? 430 సంవత్సరాలు. అయితే ప్రియులారా, అందుకే వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పాడు. అయితే ఒకవేళ నువ్వు విసిగించినట్లయితే, నువ్వు బాధించినట్లయితే
ఏం జరిగిద్దంటే అక్కడ చెప్తున్నాడు చూడండి 22వ వచనాన్ని, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. మన జీవితంలో ఎన్నడూ కూడా ఎవరి జోలికి వెళ్ళకూడదంటే విధవరాల జోలికి, దిక్కులేని వాళ్ళ జోలికి ఎన్నడూ కూడా మనం వెళ్ళకూడదు. చాలామంది తేలికగా ఎవరి మీదకి వెళ్తారు? బలహీనుల మీదకి వెళ్తారు. బలహీనులు అంటే భర్త లేని వాళ్ళు అవ్వచ్చు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అవ్వచ్చు, లేదా కమ్యూనిటీ అంటారు కదా, వర్గాలు అంటారు కదా, వెనకబడిన వాళ్ళు అవ్వచ్చు. అలాంటి వాళ్ళ మీద ఎన్నడూ కూడా మనం ఏం చేయకూడదంట? వాళ్ళని బాధ పెట్టకూడదు. ఈరోజు మనకున్న అహంకారమును బట్టో, లేదా మనకున్న ధనమును బట్టో, మనకున్న అధికారమును బట్టో మనం ఎన్నడూ కూడా వాళ్ళని టచ్ చేయకూడదు. కొంతమంది అంటుంటారు, ఏది టచ్ చేయకూడదు అది టచ్ చేసేవాళ్ళు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో విధవరాల జోలికి, బలహీనుల జోలికి ఎవరు వెళ్ళకూడదు. అయితే వెళ్ళినట్లయితే కొంతమంది అంటారు, ఇలా వెళ్ళకూడదంటే వెళ్తే ఏమైద్ది? ఎదురు మతం ప్రశ్నలు ఉంటాయి కదా, చేస్తే ఏమైద్ది? కొంతమంది అంటారు, ఈ పని చేయకూడదు బ్రదర్ అంటే చేస్తే ఏమైద్ది? ఇలా కూడా చేయొచ్చు కదా అని అంటారు. కానీ దేవుడు ఏది కూడా ఊరికినే ఇవ్వలా. దాని మీద కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, దాని మీద కొన్ని ఆధారపడి ఉన్నాయి. అయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ ఎవరైనా వెళ్ళినట్లయితే 23వ వచనం, వారు నీ చేత ఏ విధమునైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల, అంటే వాళ్ళు దేవునికి ప్రార్థనించిన అంతసేపు ఏ సమస్య కూడా లేదు. ఒకవేళ ఆ విధవరాలు, ఆ బలహీనులు ఒకవేళ నిన్ను తిట్టో, నిన్ను శపించో, నీ మీద దుమ్ము దులుపో, నీ మీద అనేకులకు చెప్తే సమస్య లేదు. కానీ అది దేవుడికి చెప్తే మాత్రం సమస్య. కానీ జనాలు ఏం చేస్తారో తెలుసా? మనల్ని ఎవరైనా బాధించగానే ఏం చేస్తారు? మనకు వచ్చిన ఆ నుంచి బండిరా దాకా ప్రతి బూతు తిడతాం. తిట్టని వాళ్ళు ఉన్నారా? తిడతాం. కావాల్సి వస్తే 2 చుక్కలేసి మరీ వచ్చి తిట్టే వాళ్ళం కూడా ఉంటాం. లేదా నలుగురికి చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటాం. అంటే బాధను ఎప్పుడూ కూడా మనము సరైన పనిష్మెంట్ ఎలా వేయాలంటే దేవుడికి చెప్పడమే. అంటే పాత నిబంధన కాలంలో జనులు ఎలాగ ఉండాలో ఎంతో వివరముగా దేవుడు చెప్పాడు. కానీ మనకు అర్థం కానిది ఏమిటి అంటే దానిని మనము సరిగా తెలుసుకోకపోవడం. అయితే దేవుడికి మొరపెడితే ఆయన ఏం చేస్తా అంటున్నాడంటే 24వ వచనం, నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపెదను, మీ భార్యలు విధవరాలుగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు. అంటే ఏం చెప్తున్నాడో మీకు అర్థమవుతుందా? నువ్వు విధవరాల జోలికి వెళ్ళావు కాబట్టి నీ కుటుంబంలో విధవరాలని నిలబెడతా. నువ్వు దిక్కులేని వాళ్ళ జోలికి వెళ్ళావు కాబట్టి దేనిని బట్టి అహంకారంగా నడుచుకున్నావో దానినే నేను తీసివేస్తా. ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్పాడంటే మనిషికి మధ్య దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడంటే ప్రేమను చూడాలనుకుంటున్నాడు. మనిషికి మధ్య దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడంటే ఐక్యతను చూడాలనుకుంటూ ఉన్నాడు. మనిషికి మధ్య ఏం చూడాలనుకుంటున్నాడంటే ఈ యొక్క ఆత్మ సంబంధమైన సహవాసమును చూడాలనుకుంటున్నాడు. కానీ ఈరోజు జనాలు ఎలా ఉన్నారంటే సొలొమోను ఏం చెప్తున్నాడంటే చూడండి, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి దేవుడు ఏం చెప్పాడంటే ప్రతి ఒక్క వ్యక్తితో బాగుండని చెప్తున్నాడు. కానీ సొలొమోను చూసినప్పుడు సమాజం ఎలా ఉందంట? అన్యాయముగా ఉన్నది. అన్యాయము అంటే ఏమిటి? బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు, బాధింపబడేవారు కూడా ఉన్నారు. కాబట్టి చేతనైనంత వరకు మనం ఎవరిని కూడా ఎన్నడూ కూడా మాటల ద్వారా, చేతల ద్వారా బాధ పెట్టకూడదు. ఈరోజు మనము బాధ పెడుతున్నామంటే పొరపాటున నీ గురించి వాళ్ళు ఎవరికి చెప్పినా పర్లే, కానీ దేవుడికి చెప్తే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది బాధ పెడుతూ ఉంటే నాలో నేను అనుకున్న పక్కన వాళ్ళకి చెప్పే మర్చిపోతాం, కానీ కరెక్ట్ ఆయనకి ఇచ్చితే ఆ అడ్రస్ అంతా వాళ్ళు ఎంత శ్రమల పాలవుతారు. కాబట్టి ప్రియులారా, నాకు తెలిసి లాస్ట్ టైం రాజ్యలక్ష్మి గారు విషయానికి కూడా ఎవరో ఎదిరింటోళ్ళు ఇలా అంటున్నారు బ్రదర్ అన్నారు. మీరేం అనొద్దు, మీరు దేవునికి ప్రార్థన చేసుకున్నాను. అవును, నిజంగా మనల్ని చాలామంది ఈరోజు ఈ యొక్క సూర్యుని కింద ఎలా ఉన్నదంట?
వివిధమైన అన్యాయ క్రియలు. వివిధమైనవి అంటే 1, 2, 3 అలా కాదు, లెక్కకు మించిన అన్యాయంగా ఉన్నారు. ఈరోజు అన్యాయం అంటే ఏంటో తెలుసా? లైన్లో ఉన్న కుర్చీని లైన్లో లేకుండా చేయడం కూడా దాన్ని ఏమంటారు? అన్యాయమే అంటారా? ఇది అన్యాయం అని చెప్పినా కూడా వచ్చే ఆదివారం మళ్ళీ మనం ఆ కుర్చీని ఏం చేస్తాం? లైన్లో పెట్టాం. అండ్ ఇక్కడ మనిషి అయితే కొన్నే చూస్తాడు. నేను చెప్పేది ఏమిటి అంటే, మనిషి కొన్నే చూడగలడు, అన్నీ చూడలేడు. ఎందుకంటే మనిషికి దేవుడిచ్చిన కళ్ళు ఎన్ని? 2. కానీ దేవుడికి ఎన్ని ఉన్నాయో తెలుసా? ఆయన గురించి ఏం చెప్తుందో తెలుసా బైబిల్? ఆయన సర్వాంతర్యామి అంట. అయితే సొలొమోను ఏం చూస్తున్నాడో మనకు తెలియదు. సొలొమోను చూసి బాధపడుతున్నాడంట. ఏంటి ప్రజలు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు, ఎందుకు ఇలా బాధింపబడుతున్నారు? కాబట్టి ఈరోజు ఉన్న యవనస్తులకే కానీ, ఈరోజు ఉన్న తల్లిదండ్రులకే కానీ, ఈరోజు ఉన్న చిన్న బిడ్డలకే కానీ నేను చెప్పేది ఏంటంటే, మీ జీవితంలో మీ తల్లిదండ్రులే కానీ, మీ బంధువులనే కానీ, మీ రక్తవర్గం వారినే కానీ అన్యాయంగా మనం ఏం చేయకూడదంట? బాధ పెట్టకూడదు. క్రైస్తవ్యం ఏం నేర్పిస్తుందంటే ఇదే నేర్పిస్తుంది. కొంతమంది రెగ్యులర్గా చర్చికి వస్తారు, ఇంట్లో తల్లిదండ్రులను బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఈరోజు రెగ్యులర్గా చర్చిలకు వస్తారు, పిల్లల ఆలన పాలన చూడని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, క్రైస్తవ్యం అంటే ఏంటంటే 10ంటికి ఆరాధన అయ్యిద్ది, రావడం, ఏదో ఎర్రగా ఒకటి ఇస్తారు, తీయగా ఉంటుంది, మనం అసలు అది ఎక్కడి నుంచి కొంటారో మనకు తెలియదు, ఎలా తయారు చేస్తారో తెలియదు, అలా తాగుదాం, తిందాం, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. అయితే న్యాయముగా మనము జీవించవలసిన అవసరం అయితే ఉన్నది. అయితే మీకు ఒక విషయాన్ని నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతా. 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. మరి సొలొమోను కాలంలో 1వ రాజుల గ్రంథములో 25వ వచనము ఏం తెలియజేస్తుంది అనేది పరిశీలన చేద్దాం. ఈ వచనం అంతా చదివి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, కాబట్టి దానిని మీరు శ్రద్ధగా గమనించవలసిందిగా కోరుకొనుచూ ఉన్నా. 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం. సొలొమోను దినములన్నిటను, అంటే సొలొమోను కాలంలో ఇశ్రాయేలు వారేమి, యోధా వారేమి, దాను మొదలుకొని బేర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్టు కిందను అంజూరపు చెట్టు కిందను నిర్భయముగా నివసించుచుండిరి. అంటే సొలొమోను కాలములో దాను నుంచి బేర్షెబా దాకా, అంటే ఆ రాజ్యం అంతా కూడా ఎలా జీవిస్తున్నారంట? ప్రతి ఇంటిలో కూడా ఎలా ఉన్నారంట? ద్రాక్ష చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఇంట్లో కూడా ద్రాక్ష చెట్టు వేశారనా, అంజూరపు చెట్టు వేశారనా? ఏంటి మరి దాని అర్థం చెప్పండి. అంజూరపు చెట్టు అంటే ఆ కాబట్టి ఆరోగ్యమా? సరే. ద్రాక్ష చెట్టు అంటే దా కాబట్టి ఇంకోటి ఏదైనా ఉందా? అలా ఏం లేదా? అది ఇక్కడ వాస్తవానికి ఏం చెప్తున్నాడంటే, ద్రాక్ష చెట్టు అంజూరపు చెట్టుకి మాదిరి ఏమిటి అంటే, సకల సౌకర్యాలు, సకల సమృద్ధిని దేవుడు సొలొమోను కాలంలో ప్రజలకి ఇచ్చాడు. ఇంతకేం చెప్పాడు సొలొమోను? నేను చూస్తుంటే జనాలలో అన్యాయం ఉందంటున్నాడు. మరలా ఇక్కడ ఏం చెప్తున్నాడు? సొలొమోను కాలంలో అందరూ కూడా సకల సమృద్ధిని కలిగి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అయితే 27వ వచనాన్ని కూడా చదువుకుందాం. మరియు రాజైన, అక్కడ ద్రాక్ష చెట్టు అంజూరపు చెట్టు ఎందుకన్నాడు ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చి వారందరికీ ఏమీయూ తక్కువగా కాకుండా అధికారులో ఒకడు తాను నియమించిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచు వచ్చెను. అంటే ఏం చెప్తున్నాడంటే, సొలొమోను కాలంలో ఎవరికి తినడానికి కొరత లేదు, వేసుకోవడానికి కొరత లేదు. అంటే జనులకు కావాల్సిన ప్రతి వసతులను ఎవరు కల్పించారంట? సొలొమోను కల్పించాడు. అయితే సొలొమోను అటువంటి వసతులను కల్పించినప్పటికీ కూడా జనులు ఏం కలిగి ఉన్నారంటే కొన్ని బాధలను కలిగి ఉన్నారు. ఏంటి ఆ బాధలు? ఈరోజు కూడా కొంతమందిని అంటాం, నీకు తినింది అరక్క ఇలా మాట్లాడుతున్నావు అంటారు. ఇలాంటి మాటలు ఎప్పుడు వినలేదా? ఇంకా కొన్ని ఉంటాయి, అవన్నీ పచ్చి పచ్చిగా ఉంటాయి, ఇవి మనం చర్చిలో మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. అంటే ఒక్కోసారి తినింది అరక్క మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్తూ ఉన్నారు.
అయితే వీళ్ళు కూడా సొలొమోను కాలంలో దేవుడు వీళ్ళకి తినడానికి మంచి ఇచ్చాడు, తాగడానికి మంచిది ఇచ్చాడు, కూర్చోడానికి మంచి గృహాలు ఇచ్చారు. మరి ఏంటి వీళ్ళ బాధ ఏంటి? వీళ్ళ బాధ ఏంటో తెలుసా? ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయ పడడం, ఒకళ్ళ మధ్య ఒకళ్ళ ఐక్యత లేకపోవడం. అందుకే దానిని చూసే కీర్తనల్లో గ్రంథం కూడా ఏం చెప్తాడంటే, ఐక్యత లేదే మీలో, ఐక్యత లేకపోతే మీ ఉనికిని మీరు ఎప్పటికీ కూడా చాటుకోలేరే. సంఘము కూడా అభివృద్ధి పడకపోవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? ప్రార్థన అనగానే ఏదో మొదట 50 కుర్చీలు అయ్యాయి, ఇప్పుడే లెక్కేసాము. 50 కుర్చీలో ఒక 5గురు ఉంటారు. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతాం. అంతేగాని మనం అందరం ముందుగానే రావాలి, మన అందరం చివరిలో ఉండి మనం కొంచెం ప్రేమానురాగాలు పంచుకోవాలి, కష్టసుఖాలు మాట్లాడుకోవాలన్న భావన ఎవరికీ ఉండదు. చాలామంది కష్టసుఖాలు చర్చిలో మాట్లాడుకోకుండా ఆశ్చర్యం ఏంటంటే బయట మీటింగులు పెడుతూ ఉంటారు. అంటే ఈ సంఘమే కాదు, ఏ సంఘమైనా కూడా, అంటే ఎప్పుడైనా కూడా మనము ప్రేమను పంచుకోవాల్సింది, ఐక్యతలో కొనసాగించాల్సింది సంఘమునందు. సంఘమునకు వేరే అన్నావంటే వాక్యమునకు నువ్వేమైనట్టే, వేరైనట్టే. అయితే సంఘంలో ఏమో మౌనంగా ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత బాగున్నారా, మీ బట్టలు బాగున్నాయి, మీరు భలే వచ్చారే, మీరు ఇలా ఉన్నారే, మీరు అలా ఉన్నారే, ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మరి సంఘం అంతా ఎందుకు అంటే ఏదైనా ప్రేమను పంచుకోవడానికే దేవుడు సంఘమును నేర్పించాడు. కానీ మన ప్రేమనంతా కూడా సంఘములో పంచుకోకుండా ఎక్కడ పంచుకుంటున్నామండి? ఒక్కోసారి ఆశ్చర్యం ఏంటంటే సంఘ సభ్యులతో కన్నా బయట ఉన్న వ్యక్తులతోనే ప్రేమను పంచుకుంటారు. అయితే నిజముగా వాళ్ళు మనతో ప్రేమను పంచుకోవాలంటే, మనం వాళ్ళతో ప్రేమను పంచుకోవాలంటే దేవుడు నిర్ణయించిన వేదిక ఏంటి? స్థానిక సంఘము. కాబట్టి ప్రియులారా, సొలొమోను కాలంలో కూడా ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, తినేవాళ్ళు తింటున్నారు, త్రాగేవాళ్ళు తాగుతున్నారు, సమృద్ధి బాగుంది. కానీ ఇక్కడ కొంతమంది పరిస్థితి ఏమైపోయింది అంటే, సొలొమోను చేస్తున్న పనుల మీద విసిగిపోతున్నారు. నా మాట మీకు అర్థమైందా? ఈ సొలొమోను ఏంటి, ఆలయం కడతానని డబ్బులు ఇమ్మంటాడు. సొలొమోను ఏంటి, భవనాలు కట్టమంటే డబ్బులు ఇమ్మంటాడు. సొలొమోను ఏంటి, భోజనాల కోసం డబ్బులు ఇమ్మంటాడు. పద్దాక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని ఎవరు ఇసుక్కుంటున్నారు? ప్రజలు ఇసుక్కుంటున్నారు. నిజంగా అలా ఇసుక్కున్నారా అంటే అవును, ఇసుక్కున్నారు. చూడండి, 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని పరిశీలన చేద్దాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని పరిశీలన చేద్దాం. దేవుడేమో మీరందరూ కలిసి సుఖ సంతోషంగా ఉండండి అని చెప్తే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? సొలొమోను విషయంలో 12వ అధ్యాయం 4వ వచనము, నీ తండ్రి బరువైన కాడి మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదు. ఇక్కడ మీకు ఆశ్చర్యంగా అనిపించాల్సిన విషయం ఏమిటంటే, సొలొమోను ఏమంటున్నాడంటే, జనాలు చూస్తున్నప్పుడు వివిధమైన అన్యాయ క్రియలు చూస్తున్నా అంటున్నాడు. కానీ దేవుడు వాళ్ళకి కావాల్సిన ప్రతి దానిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్తూ ఉన్నాడు. అయితే కానీ జనాల దృష్టిలో సొలొమోను ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు? మీ నాన్న మాకు వేయవలసిన దానికన్నా ఎక్కువ వేశాడు ట్యాక్స్, మా దగ్గర తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే మీ నాన్నకన్నా నువ్వు కొంచెం తక్కువ తీసుకో. ఇవన్నీ కూడా ఒక్కోసారి చేపల దగ్గర బేరం పెడతాం, చికెన్ దగ్గర బేరం పెట్టాం. ఎందుకని? 10 రూపాయలు తగ్గించాను. ఎప్పుడైనా చికెన్ అడిగారా మీరు? కానీ చేపల్ని, రొయ్యల్ని, పీతలు తినరా మీరు? అంటే వీడి దగ్గర బేరాలు ఆడుతూ ఉంటాం. అలాగే వీళ్ళు కూడా ఎక్కడ బేరం ఆడుతున్నారంట? రాజ్యమునికి ఇచ్చే విషయంలో బేరం ఆడుతున్నారు. వీళ్ళు ఎంత ఇచ్చినా కూడా దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? అంతకంతకు దీవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ వీళ్ళ బాధ అంతా ఏంటంట? ఎంత వెళ్ళిపోతుంది అనే బాధ. ఆ బాధతో వీళ్ళు ఏమంటున్నారంటే, సొలొమోను చచ్చిపోతే కొడుకు దగ్గరికి వచ్చారు. అయ్యా, మీ నాన్న మా దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాడు, ఎంత అంటే మేము మోయలేనంత, మేము ఇచ్చుకోలేనంత తీసుకున్నాడు. మరి సొలొమోను తీసుకుందంతా కూడా 1000 మంది భార్యలకు పెట్టాడా? సొలొమోను తీసుకుందంతా కూడా ఒకవేళ తన యొక్క
కారాగారంలో దాచుకున్నాడా? ఆయన ఏం చేశాడు అనేది మనం కొంచెం పరిశీలన చేద్దాం. ఇక నేనేం చెప్తున్నానంటే, సొలొమోను సమాజానికి ఎంతో మంచి చేశాడు, రాజ్యముకి ఎంతో మంచి చేశాడు. కానీ జనుల ఆలోచనలు ఎలా ఉందంట? సొలొమోనుని భారముగా చూస్తూ ఉంటాడు. నేను అందుకే అంటూ ఉంటా, కొన్ని గృహదర్శనాలకు వెళ్ళినప్పుడు నాకు కానుకొద్దు బ్రదర్ అంట. లేదు లేదు తీసుకొని కొంతమంది అంటారు, కొంతమంది వద్దనగానే ఓకే మంచిది అని అనుకుంటూ ఉంటారు. ఏదైనా ఇష్టమే. ఎందుకంటే మనం ఎవరికి కూడా ఏమవ్వకూడదు, భారం అవ్వకూడదు. భారం అయితే ఎలా ఉంటుందంటే, మనం ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. నేను పోయిన తర్వాత ఒకవేళ నా కొడుకు అవుతాడో లేదో సంఘంలో విశ్వాసం అవుతాడో తెలియదు. అప్పుడు ఈ జనాల్లాగా మీ నాన్న ఎన్ని తిన్నాడో తెలుసా, ఇవన్నీ ఎలా కొన్నామో తెలుసా అంటే ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా దేవుడు నన్ను దీవించిన దానిని బట్టి దేవుడికి ఇచ్చాను అనుకుంటామా? అసలు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మన స్థానిక సంఘంలో అలాంటి పరిస్థితులు కూడా లేని పరిస్థితులు. దేవుడి కొరకు ఇవ్వాలన్న స్వభావము, ఆ ఇచ్చే ధారాళమైన హృదయము కలిగిన వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. అయితే సొలొమోను కాలంలో బలవంతంగా తీసుకున్నాడు. ఎవరు? సొలొమోను. ఒక్కోసారి అయ్యా బాబు ఇవ్వండి అంటే తీసుకోరు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఈ స్థానిక సంఘం కాబట్టి మీ డబ్బులు ఎక్కడ మీ జోబులో నుంచి వెళ్ళట్లా. కొన్ని స్థానిక సంఘాలు ఎలా ఉంటాయంటే, ప్రతి నెల మీటింగ్ పెట్టుకుంటాం, కుటుంబానికి ఎంత వేయాలి, ఒక 500 వేయండి, ఒక 1000 వేయండి. మొన్న ఒక సహోదరుడు కూడా చెప్తున్నాడు, డబ్బులు ఇమ్మంటే ఎవరు నువ్వు బియ్యంతా, నువ్వు సాంబార్తా అని చెప్పమన్నారు. అవును, ఒక్కోసారి జనులు దేవుని పేరట ఇవ్వండి, మంచి పనులు చేద్దాము, దేవుని పేరట ఇవ్వండి, సువార్త చెప్దాము అని అంటే ఇస్తారా? ఎవరా? మీరు కూడా ఎవరా? ఎవరు? మనిషి స్వభావం ఏంటంటే ఎప్పుడు చేతి నుంచి బయటికి ఎల్లబుద్ధి కాదు. అయితే ప్రియులారా, మరి సొలొమోను డబ్బులంతా కూడా ఏం చేశాడు? 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ఇశ్రాయేలు అందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించను. వీరు రాజునకును అతని ఇంటి వారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెల వారిలో ఒక్కొక్కడు ఆహారము సంగ్రహము చేయుచుండెను. సంగ్రహము అంటే చేర్చుచుండెను, లేదా కూడుచుండెను, లేదా ఏర్పాటు చేసేవాడిని. సొలొమోను వస్తున్న ధననిధిని బట్టి ఏం చేశాడంటే, ముందు అధికారులను నియమించాడు. ఊరికినే అధికారులు నియమిస్తారా? వాళ్ళకి ఏం చేయాలా? జీతాలు ఇవ్వాలి. ఆయన ఏం చేశాడంటే, సొలొమోను రాజు అయిన తర్వాత ప్రతి దానిని కూడా ఒక క్రమబద్ధంగా నిర్మించాడు, ఒక క్రమశిక్షణగా ఉంచాడు. ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా ఉంచాడు. ఆ సిస్టమ్ ఎవరికి నచ్చలా? సొలొమోను చచ్చిపోయాక. సొలొమోను బతుకున్నప్పుడు అనలా ఎవరు అంటే ఏం చేసేవాడు? తీసుకెళ్ళి దానియల్ని ఎక్కడేశారు? షడ్రక్ మేషకులను ఎక్కడేశారు? ఎవరైనా రాజుకి వ్యతిరేకంగా తిరిగితే, ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే, ఆ రోజు రాజు ఎలాంటి వాడో ఈరోజు సేవకుడు అటువంటి వాడే. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, రాజుకున్న అధికారము దేవుడు సేవకుడికి ఇచ్చిన, సేవకుడికి సంఘం అధికారము ఇవ్వదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? రాజు మాట ఒకవేళ తప్పాలి అంటే జనులు భయపడేవాళ్ళు, కానీ సేవకుడు చెప్పిన మాట తప్పాలంటే చాలా తేలిక. ఒక్కోసారి మేము గౌతమ్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మమ్మల్ని ఫీజులు కట్టకపోతే ఇంటికి పంపించి ఫీజు అడగమనేవాళ్ళు. మేము ఒక్కోసారి చికాకు పుట్టి ఏంటి పద్దాకా ఫీజు కావాలంటే, రోజుకు ఒక 10 రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఫీజు అడగబాక అక్కడ పాస్బుక్ అని ఒకటి ఉండేది, రోజు దాసుకో అన్నారు. 25 రోజులు స్కూల్కి వెళ్ళామనుకో ఎంత అయింది? 250 అయింది స్కూల్ ఫీజు, అంతే. అలా ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే సిగ్గుతో చచ్చిపోయి ఇలా ఫీజు ఒకేసారి కట్టకపోతే ఎంతో అంత ఇవ్వు అంటే ఒక్కోసారి సిగ్గు అంటారుగా. అంటే జనాల్లో ఒక్కోసారి ఎక్కడ సిగ్గుపడుతూ ఉంటాం? అవమానింపబడుతున్నాం అన్న దగ్గర సిగ్గుపడతాం. కానీ స్థానిక సంఘంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈరోజు చెప్పిన వాక్యము వచ్చే వారానికి జనాల్లో గుర్తుండదు కాబట్టి చేసిన తప్పే మరలా చేస్తాం, చేసిన పొరపాటే మరలా చేస్తాం. కాబట్టి మనకు ఆ సిగ్గు అనే లక్షణము అనేది ఉండదు కాబట్టి చేసిన తప్పుడు మరలా చేస్తూ, ఇతరులను విసిగిస్తూ, ఇతరులను బాధ పెడుతూ, ఏమాత్రము చలనము లేని వ్యక్తిగా మనం వచ్చి కూర్చుంటాం. అంటే మనం కాదు, అందరూ కూడా, దానిలో నేను కూడా ఒక రకంగా, అంతేనా? కాబట్టి ఇక్కడ సొలొమోను కాలంలో సొలొమోను
తెచ్చిన ధనాన్ని ఊరికినే వ్యర్థమైన ప్రయాస చేయలేదు, దానిని ఏమి వృధాపరచలేదు. ఆ వస్తున్న ప్రతి ధనాన్ని ఏం చేశాడంటే ఎవరెవరికి ఏమి కావాలో వాటి యొక్క నిర్ణయ కాలమున వాటిని ఏం చేశాడంటే క్రమపరిచాడు. అయితే ఇంకేం చేశాడు? సొలొమోను వస్తున్న డబ్బుల్ని ఫస్ట్ ఏం చూసాం? ఆహారం ఏర్పాటు చేశాడని చూసాం. ఇంకేం చేశాడు చూడండి. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 6వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 37వ వచనం. 4వ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. తర్వాత ఏం చెప్తున్నాడంటే 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములు అన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. అంటే సొలొమోను రాజు అవ్వగానే ఆయన చేసిన పని ఏమిటి అంటే ప్రతి దానిని క్రమపరిచాడు కదా. క్రమపరిచిన తర్వాత ఆయన చేసిన పని ఏమిటి అంటే ఆహారాలు, అందరికీ ఆహారం అందాలి, ఆహారం. తర్వాత అతను అనుకున్న ఆలోచన ఏంటంటే నాకు ముందు మా నాన్న ఆలయం కట్టాలనుకున్నాడు. ఎవరికది? దేవునికి. కాబట్టి మన అందరము ధనము వేసుకుని మా నాన్న సంపాదించిన బంగారము, ఇత్తడి, వెండి, రాగి ఆ ఉపకరణములన్నిటినీ వాడి ఏం కడదాం అనుకున్నాడు. ఆలోచన ఎవరిది? దావీదుది. దానిని అప్లై చేసింది ఎవరు? సొలొమోను. అప్లై చేయాలనుకున్నాడు కానీ పని చేసేవాళ్ళు కావాలిగా. అయితే దీనిని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 7 సంవత్సరాలు. అంటే వచ్చిన ధనాన్ని సొలొమోను ఏమీ కూడా వృధా చేయలేదు. ఏం చేశాడంటే దేవాలయం నిర్మాణం చేశాడు. దేవాలయ నిర్మాణం దేనికండి? ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే మనం ఎంతో బాగుంటూ ఉంటామో దేవుని ఆలయాలు చూస్తే పాడుపడ్డ బంగ్లాల్లాగా ఉంటాయి. మన ఇల్లులో అయితే కావాల్సి వస్తే సున్నాలు వేయించుకుంటాం, పెయింట్లు వేయించుకుంటాం, గచ్చు కదిలితే ఏదో ఒకటి రాయించుకుంటూ ఉంటాం. కానీ దేవుని ఆలయం మీద ఎవరికి అటువంటి ఆసక్తి అనేదే ఉండదు. ఒకవేళ మన ఇళ్ళల్లో ఎవరైనా ఒక గీత దాటి మన బోర్డర్లోకి వచ్చేస్తే ఇది నా బోర్డర్, నువ్వెందుకు వచ్చాని అడుగుతారు. కానీ స్థానిక సంఘాల్లో నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే నేనేం చెప్తున్నానంటే మన మీద మనకున్నంత కేరు దేవుని కార్యముల మీద ఉండదు. కానీ సొలొమోను అయితే రాగానే చాలా ఖర్చుతో కూడిన పనే, చాలా మంది బలముతో కూడిన పనే, అయినా కూడా ఏం చేయాలనుకున్నాడు? చేయాలని అనుకున్నాడు. అయితే ఆయన అనుకుంటే అయిపోయిద్దా? అయిపోయిద్ది. ఎందుకంటే రాజుకి అధికారం ఉంది కదా, లోబడే జనాలు ఉన్నారు. అంటే ఏదైనా ఒక అందమైన వాతావరణం కనపడాలంటే నడిపించేవాడు ఉండాలి, తర్వాత ఇంకెవరు ఉండాలి? లోబడి నడిచేవాడు ఉండాలి. ఈరోజు నడిపించేవాడే ఉండి ఒక చేత్తో ఎంత కొట్టినా శబ్దం అనేది రాదు. లోబడేవాడు ఉన్నప్పుడే ఏం చేయగలం? మనం ఇంకొంచెం అభివృద్ధిని చూడగలం. అంటే సౌలు ఆలయం కట్టాలనుకోవాలా, దావీదు కట్టాలనుకున్నాడు, కట్టలేకపోయాడు. సొలొమోను కట్టేశాడు. దానికి గల కారణం ఏమిటి? సహకరించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు అలాగే సంఘములో ఐక్యతను స్థిరపరచాలన్నా, సంఘములో గొప్ప కార్యములను స్థిరపరచాలన్నా, సంఘమును చక్కగా అలంకరించుకోవాలన్నా కేవలం మీరు ఆదివారం వచ్చి నమస్కారం అని చెప్పేసి మరలా వచ్చే ఆదివారం వస్తారు. కొంతమంది నెలలో 2 వారాలు వస్తారు, 2 వారాలు ఆబ్సెంట్ అవుతూ ఉంటారు. కొంతమంది 3 నెలలకు ఒకసారి వచ్చే వాళ్ళు ఉంటారు. లేరా అలాంటి వాళ్ళు? ఇలాంటి వాళ్ళ వల్ల సంఘమునకు ఏమైనా ప్రయోజనమా? ఇలాంటి వాటిని చూసి సొలొమోను మనసు ఏమైపోయిందంటే చలించిపోయింది. అదేంటి, వస్తున్న ధనాన్ని ఆహారానికి ఖర్చు పెట్టా, వస్తున్న ధనాన్ని ఆలయమునకు ఖర్చు పెట్టా, వస్తున్న ధనాన్ని ఇంకా దేనికి ఖర్చు పెట్టా? చూడండి, మనం పరిశీలన చేద్దాం. ఆలయం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు అనుకున్నామండి? కానీ ఆలయము కన్నా కోటలు ఇంక పెద్దవి కట్టాడు. ఆలయం కట్టడానికి 7 సంవత్సరాలు అంటే ఆలయం కన్నా పెద్దది కట్టాడు. ఇంకెన్ని సంవత్సరాలు అయి ఉండిద్ది? 13 సంవత్సరాలు. చూడండి, 1వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. 1వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను
13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దాని అంతటిని ముగించెను అని చెప్పాడు. అంటే సొలొమోను నగరమును మొత్తాన్ని కట్టించడానికి ఎన్ని సంవత్సరాలు అయిందంట? 13 సంవత్సరాలు. అంటే నగరంలో ఆయన ఒక్కడే బ్రతుకుతాడా? ఎవరు బ్రతుకుతాడు? ఈరోజు ఒకవేళ ఇక్కడ ఒక కుర్చీ కొన్నాం అనుకోండి, నేనే కూర్చుంటానా? ఒకవేళ ఒక బల్ల కొన్నానంటే నేనే కూర్చుంటానా? అంటే అందరం కూడా వాడుకుంటామా? ఈరోజు ఒకటే ఉద్దేశం, అందరూ పెద్ద వయసుకు వస్తున్నారు, అందరూ కింద కూర్చోలేని పరిస్థితి, పైన కూర్చుంటే బాగుండిద్ది అనేదే ఉద్దేశం. అందుకే మనం వస్తువులు కొనుక్కుంటున్నాం, మనం అందుకే ఉపకరణములను కొనుక్కుంటూ ఉన్నాం. కానీ దాన్ని ఉపయోగించుకోవాల్సింది ఎవరు? జాగ్రత్తగా. నాది కాదులే, పిల్లలు గీస్తే ఎలాగుంది, ఎరక్కొడితే ఎలాగుంది, పీకితే ఎలా ఉందని నువ్వు అనుకుంటే అప్పుడు నీలో అన్యాయస్తుడు లేడా? నీలో అన్యాయమైన విధము లేదా? అయితే ప్రియులారా, ఇక్కడ నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, సొలొమోనుకు వస్తున్న ధనము అంతటి వల్ల ఆయన ఆహారాన్ని తయారు చేశాడు, ఆయన దేవాలయం కట్టాడు, ఆయన నగరను కట్టాడు. ఓకేనా? ఇక్కడ దాకా కట్టినది అంతా కూడా ఆయన ఒక్కడే కట్టాడా? ఆయన ఒకవేళ 1000 మంది భార్యలు ఉన్నారు అనుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క కొడుకును కంటే 1000 మందితో కట్టాడా? పోనేమైనా సాధ్యపడిద్దా ఇదంతా కూడా? అంటే ఇప్పుడు ఈయనకి ఎంత మ్యాన్ పవర్ కావాలి? మ్యాన్ పవర్ అంటే పనివాళ్ళు. ఈరోజు ఈ 50 ఏళ్ళ స్థానిక సంఘంలో ఆ పని ఇలా ఉంది, ఈ పని ఇలా ఉందని అంటూ ఉంటాం, కానీ ఏ రోజైనా ఈ నెల నా కుటుంబం తరపున ఈ పని నేను చేస్తాను అని నిర్ణయం ఎవరికైనా ఉందా? చేసేవాళ్ళు వంకలు చాలా ఎతుకుతూ ఉంటాం, కానీ ఏ వంక లేకుండా బాధ్యత తీసుకుని నేను చేస్తా అని అన్నవాళ్ళు ఉన్నారా? లోపములు ఎత్తే వాళ్ళే ఉన్నారు, కానీ లోపము లేకుండా చేయడానికి నేను ఒక అడుగు వేస్తాను అనేవాళ్ళు ఉన్నారా? మీకు అనిపించవచ్చు, ఏంటండి ఇదంతా కూడా ప్రార్థనకు వచ్చాం ఇవన్నీ చెప్తాడంటే, ఇవి అవసరం మనకి. నువ్వు ఈరోజు సంఘంలో నీకేం నేర్పిస్తాడంటే, నీ కుటుంబముకి ఏది అవసరమో సంఘంలో నేర్పిస్తారు. నాకు బాగా తెలుసు, నేను సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు నాకు మంచి కోపం కదా, టీచర్ని యమా తిట్టేవాడిని. యమా తిట్టి ఒకరోజు బైబిల్ ఇసిరితే వాళ్ళు వచ్చి నువ్వు బైబిల్ ఇసిరావు అన్నారు. మనం ఏమన్నామంటే, బైబిల్ నేను ఇసరడం కాదు, బైబిల్లో మాటలు ఇసిరారు మీరు అన్న. అంటే ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, ఒక్కోసారి మనకి లోపాలు ఎత్తే వాళ్ళు ఎక్కువైపోతారు, లోపము లేకుండా పని చేసేవాళ్ళు ఎవరు ఉండరు, సాకులు చెప్పేవాళ్ళు కనపడతారు, అనారోగ్యాలు చెప్తూ ఉంటారు, ఇన్ని చెప్తూ ఉంటారు, కానీ లోపము లేకుండా పని చేస్తాను, నేను నీతో ఉంటాను అన్న వాళ్ళు ఉంటారా? ఈరోజు 2 సంవత్సరాలు అయింది సేవలోకి వచ్చి, నా వంతు సహకారము మేము ఇస్తాము అన్న ఒక కుటుంబం లేదు నాకు. అంటే నాకు అవసరం లేదు, దేవుడికి మీరు ఇవ్వాలి. దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి పని చేస్తాడు. నేను అనేక మార్లు చెప్పాను, ఇదిగోండి సంఘము ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు చేయండి, ఒక వారం చేయండి, ఒక నెల చేయండి అని. కానీ ఎంతమంది చేస్తున్నారు? ఇక్కడ నువ్వు ఎంత బాగా నేర్చుకుంటావో భవిష్యత్తులో అంత బాగా ఉపయోగపడింది. సండే స్కూల్లో ఆ కోపం వల్ల నేను కొన్ని అనుభవించా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కోపపడితే పనులు అవ్వవు, లోపాలు ఎత్తి చూపితే పనులు అవ్వవు. కాబట్టి మనం ఏం చేయాలి? సమాధానంగా ఉండాలి. అంటే సండే స్కూల్లో అర్థమైంది ఏమని? కోపపడకూడదు అని. అలాగే సంఘంలో వచ్చే నీకు కొన్ని అర్థమవుతాయి. ఈరోజు ఒక ఆర్గనైజ్ చేయడం నీకు ఇక్కడే అర్థమవుతుంది. కుటుంబంలో బాంధవ్యాలు ఎలా ఉండాలో అర్థమవుతుంది, పిల్లల్ని ఎలా పెంచాలో అర్థమవుతుంది, భర్తతో ఎలా ఉండాలో అర్థమైద్ది, భార్యతో ఎలా ఉండాలో అర్థమైద్ది. వాళ్ళు బాగుపడాలంటే నువ్వేం చేయాలో కూడా అర్థమయ్యేటట్టు చెప్పే క్లాస్ ఇది. ఇదేంటంట? ఒక క్లాస్. ఈ క్లాస్లో నువ్వు ఎంత బాగా నేర్చుకుంటావో అంత బాగా నీ జీవితాన్ని నడుపుకుంటావు. లేదా ఈ క్లాస్ మీద నువ్వు ఒక నిర్లక్ష్యంగా ఉన్నావంటే, ఈ క్లాస్ మీద నీకు శ్రద్ధే లేదంటే, ఈ క్లాస్ మీద ఉంటే నువ్వు ఎన్ని చెప్పినా కూడా నీకు నేర్చుకోలేవు. అందుకే కొంతమంది చూడండి, ఎన్ని చెప్పినా వాళ్ళ గుణం వాళ్ళకే ఉంటుంది, కానీ ఏమి కూడా మారదు. ఒక్కోసారి వాళ్ళని బట్టి మనకి బీపీ రావాలి, మన కాళ్ళు చేతులు వణకాలి, మన తలనొప్పి రావాలి, కానీ వాళ్ళు మాత్రం అన్యాయపు క్రియలను జరిగిస్తూనే ఉంటారు. అన్యాయం అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? సొలొమోను ఇంత కష్టపడి 7 ఏళ్లలో ఆలయం కట్టాడు, 13 ఏళ్లలో నగరం కట్టాడు, 20 ఏళ్ళ జీవితం ఎవరి కోసం దారిపోసాడు సొలొమోను? ప్రజల కోసం దారిపోశారు. ఇప్పుడు ఆ ప్రజలు ఏమంటున్నారంట? ఇప్పుడు ఆ ప్రజలు ఏమంటున్నారంటే, మీ నాన్న మా మీద బరువైన కాడిని మోసాడు, కాబట్టి మీరేం చేయండి. ఎంత మంచి చేస్తే సొలొమోనుకి ఎంత రివార్డ్ ఇచ్చారండి? ఇంత కష్టపడ్డాడు కదా. సొలొమోను పరిపాలన చేసిన సంవత్సరాలు ఎన్ని?
40 సంవత్సరాల 20 సంవత్సరాల దృష్టి అంతా దేని మీద పెట్టాడు? డెవలప్మెంట్. ఇంత డెవలప్మెంట్ మీద పెట్టిన వ్యక్తిని ఆయన చనిపోయిన తర్వాత ఏమంటున్నారో చూసారా? రోజు ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఈ ప్రజలు హార్ట్ఫుల్గా వాళ్ళు ఏది చేయలే. ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు, కానీ హృదయపూర్తిగా ఇవ్వాల. అయితే ప్రియులారా, సొలొమోనుకి ఇది తెలుసు, నా జనులతో పడితే నేను ఇది ఏమీ కట్టలేనని. అందుకే సొలొమోను ఏం చేశాడో తెలుసా? ఎవరితో పని చేయించుకున్నారు అనుకున్నారు? 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయం. 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మందిరమును, సొలొమోను నగరమును, మిల్లోను, యెరూషలేము యొక్క 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం. యెరూషలేము యొక్క ప్రాకారమును, ఆసోరు, మిగ్దో, గేజేరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని పెట్టెను. వెట్టివారు అంటే కఠినమైన పని. ఈరోజు మీరు కూడా కొన్ని డైరీ ఫామ్ల్లో వెళ్ళి చూడండి, తెలుగోళ్ళు కనపడరు. కొన్ని ఇండస్ట్రీలకు వెళ్ళి చూడండి, తెలుగోళ్ళు కనపడరు. ఎందుకో చెప్పండి? తెలుగోళ్ళు సోమరులు. అందుకే వాళ్ళందరూ ఎవరిని తెచ్చుకుంటారో తెలుసా? బీహార్ వాళ్ళని తెచ్చుకుంటారు. బీహార్ వాళ్ళు తక్కువ జీతం కోసం ఒళ్ళంతా ఉంచి పని చేస్తారు. అంటే వాళ్ళకి రూపాయి విలువ తెలుసు, పని విలువ తెలుసు, కానీ తెలుగు వాళ్ళకి తెలియదు. అయితే ఇక్కడ వెట్టి పని వారిని ఎవరిని నియమించుకున్నాడంటే, సొలొమోను కాలంలో ఖైదీలుగా ఉన్న జాతులు ఉంటాయి. ఖైదీలుగా ఉన్న జాతుల వాళ్ళని ఆయన ఏం చేశారంటే, వాళ్ళని విడుదల చేసి వాళ్ళ కింద బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో కూడా ఇశ్రాయేలు వారు ఏమయ్యేవారు? బానిసలు. వాళ్ళతో ఐగుప్తు వారు ఏం పని చేయించుకునేవాళ్ళు? వెట్టి పనులు, కఠినమైన పనులు, ఇటుకలు తయారు చేసే పనులు. అంటే వెట్టి పనులు చేయడానికి ఎవరు అంటే బానిసలు అవసరం. బానిసలనే ఎందుకు ఎంచుకునే వాళ్ళంటే ఎదురు తిరగరు. ఈరోజు ఒకసారి ఈ కుర్చీ అక్కడ ఏంటంటే, ఎందుకు వేయగలిగారు? ఎక్కడుంటే ఏంటి నొప్పి? మీరు చెప్పండి, ఏంటి నొప్పి అని అడిగేవాళ్ళు లేరా? అంటే ఇక్కడ సొలొమోను బానిసలనే వెట్టి పనిగా ఎందుకు నిర్ణయించుకున్నాడంటే, ఇది ఇక్కడ కట్టాలనుకుంటాడు సొలొమోను. బానిసలు అయితే చెప్పిన పని చేస్తారు. సొంత వాళ్ళు అయితే, అయ్యగారు ఇక్కడ కాదు కానీ అక్కడ కట్టండి, సూపర్ ఉంటుంది. నిన్ను అడిగాడా? నువ్వు చెప్పాలనుకున్నప్పుడు ముందే నిర్ణయం చెప్పాలిగా. అంటే సొలొమోను తన జీవితంలో చేసిన పని ఏమిటంటే, మీరు రాసుకున్నట్లయితే విద్యార్థులు, 2వ దినవృత్తాంతముల గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది ఎవరెవరిని ఆయన వెట్టి పనులుగా ఉంచుకున్నాడు అనేది. తర్వాత 2వ దినవృత్తాంతముల గ్రంథం 8వ అధ్యాయంలో ఆ విషయాలు ఉంటాయి. అయితే సొలొమోను బాగా కష్టపడే వారిని వెట్టి పనిలో పెట్టుకున్నాడు. దానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము బానిసలము, ఆయన మాకు రాజు అని. అలాగే సంఘము కూడా సేవకుడు మాట ఎప్పుడు వినగలదంటే, ఇతను నా అన్నయ్యే, ఇతను నా ముందు పెరిగినోడే, ఇతనికి ముక్కు కారినప్పుడు తుడిసింది నేనే, ఇతనికి వాక్యం నేర్పింది నేనే, ఇతని అనుభవం నా వయసు అంత లేదు, ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా. అలా చూస్తే మీకు ఎప్పుడు నా మాటలు అర్థం కావు. మీకు ఎప్పుడు నా మాటలు అర్థమవుతాయి? ఇతను దేవుని చేత నిర్మించబడ్డ సేవకుడు అని అన్నప్పుడు, మొన్న ఆదివారం కూడా చెప్పా, చావుల దగ్గరికి వెళ్తే మరమరాలు, బెల్లం, కొబ్బరి ఇస్తారు. అమ్మ ఇది వద్దమ్మా అంటే, లేదు పాస్టర్ గారు ఇది తినాల్సిందే అంటారు. అంటే ఈరోజు కొంతమంది తెలియదు. అంటే అదొక్కటే కాదు నేను చెప్పేది, కొన్ని కార్యాల గురించి చెప్తూ ఉన్నా. సేవకుడు వద్దు అన్నాడంటే దానిని మనం ఖచ్చితంగా ఏం చేయాలి? మన మనసులో నుంచి తీసివేయాలి. కానీ ఇది ఎందుకు చేయకూడదు? ఆయన అలాగే చెప్తారు, ఆయనకి ఏం పోయే, ఇవన్నీ మాటలు ఉంటాయి కదా. ఇవన్నీ మాటలు ఎందుకు వస్తాయంటే, సేవకుడిగా చూడకపోవడం వల్ల. ఈరోజు ఫిజియోథెరపీ అనేది మీకు తెలుసు కదా, 10 IFT అని ఉంటాయి. ఒకడు వచ్చి ఫిజియోథెరపీ పెట్టినప్పుడు 6లో పెట్టినప్పుడు బాగుంది, 6లోనే ఎందుకు పెట్టాలి, 12లో పెడితే ఏమైద్ది అని ఒకసారి పెట్టుకుని చూడండి, ఏమైద్ది? ఒక్కోసారి నేను కూడా పెట్టుకుంటూ ఉంటా. అపర్ణ ఏం చేసిద్ది అంటే, ఒక పాయింటే పెట్టిద్ది, ఓ అంట, వణుకుతూ ఉంటా, ఒళ్ళంతా వణికిపోతూ ఉంటుంది. అంటే ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే మనకి పరిమితిని దాటామంటే ఇక్కడ నేను వణికినట్టు పరిస్థితులు మనల్ని వణికిస్తాయి. అంటే దేవుడు ఎప్పుడైనా కొన్నిటికి కొన్ని పరిమితులు ఇచ్చాడు. ఈ యోవేలు గ్రంథంలో కూడా మీరు గమనించండి, పరిమితిని దాటి ప్రవర్తించారు ఎవరు? జనాలు. అందుకే దేవుడు ఎవరిని పంపించాడు? మిడతల్ని పంపించాడు. కాబట్టి ఎప్పుడు పరిమితి దాటిన పనులు మనము అయితే నీ పరిమితి నీకు ఎలా తెలుస్తుంది?
నీ పరిమితి నీకు ఎలా తెలిసిద్ది? నువ్వు ఏది పట్టుకోవాలో నీకు ఎలా తెలిసిద్ది? సరే, ఒక ఉదాహరణ చెప్తాను. సౌలు గారికి అమ్మోనీయుల యుద్ధమేనా, అమ్మోరీయుల యుద్ధమా? అమ్మోనీయుల యుద్ధం చేసినప్పుడు అంతా నాశనం చేయి అని చెప్పాడు. ఎవరు? దేవుడు. పక్కన జనాలు అందరూ ఏమన్నారు? అన్నీ చంపడం ఎందుకు, ఎడ్డలు బాగున్నాయి, మంచి బలిసి ఉన్నాయి, వీటిని ఎవరికి ఇద్దాం? దేవునికి ఇద్దాం అని అన్నారు. సరే, సౌలు ఏం చేశాడు? మెజారిటీ ఎటు ఉంది? అటే ఉంది కాబట్టి వంగిపోదాం అనుకుని వంగిపోయాడు. వంగిపోతే దేవుడు వెంటనే సౌలు తర్వాత రాజు అవ్వాల్సిన అర్హత ఎవరికంటే యోనాతాను రాజు కాకుండా చేసింది ఎవరో తెలుసా? సౌలే. అంటే మీకు అర్థమవుతుందా? నీ తరువాత తరం వాళ్ళు లాభము పొందాలన్నా, నీ తర్వాత తరం వారు నష్టం పొందాలన్నా నీ చేతలే కారణం. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పరిమితి ఇస్తాడు. ఆ పరిమితిలో నువ్వు బ్రతుకు, నువ్వు సుఖంగా ఉంటుంది. అందుకే చెప్తూ ఉంటాడు, సుఖం అంటే ఏంటో 2వ అధ్యాయంలో, ఒక వ్యక్తి తినడం, కష్టపడి ఆ కష్టించిన దాన్ని తినడమే అతనికి సుఖం, మిగతా అన్నీ కూడా వ్యర్థం అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇంకా ఈ యొక్క సొలొమోను ఇంకేం సంపాదించాడు చూడండి. 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం, 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 26వ వచనం. మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునొద్దను నిర్ణయించెను. అంటే సొలొమోను ఏం చేశాడంటే, సొలొమోను కాలంలో యుద్ధములు ఏం జరగల, కానీ యుద్ధములు చేయాలన్నా ట్రావెలింగ్కి ఏం అవసరం అంటే గుర్రాలు అవసరము, యుద్ధాలకి రథాలు అవసరం. వాటిని కూడా ఏం చేశాడంట? సమకూర్చాడు. జనాలు ఏమనుకోవచ్చు, ఈడేంటి పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఏం యుద్ధం జరగదు కదా, గుర్రాలు అవసరమా, రౌతులు అవసరమా? అవన్నీ పెట్టడానికి మళ్ళా ఒక్కోసారి నన్ను కూడా అడుగుతూ ఉంటారు, ఏంటి ఇన్ని బ్రదర్ కుర్చీలు, స్థలం ఉంది ఎంతే కదా, ఏంటి ఇన్ని కుర్చీలు వేస్తున్నాడని. ఒక్కోసారి అవతలోళ్ళ పనులు అవతలోళ్ళకి ఎలా కనపడతాయి? పిచ్చిగానే కనపడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంటుంది, ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగారనుకో, ఎంతమంది ఉంటారు? నా ప్రశ్న మీకు అర్థమైందా? మీ ఇంట్లో ఒక ఫంక్షన్ అందాం, పోనీ మా ఇంట్లోనే ఒక ఫంక్షన్ అనుకుందాం, మా అబ్బాయికి ఏదో ఒక బర్త్డే పార్టీ చేసే అనుకుందాం. మా ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు ఉంటాయి? మళ్ళీ లెక్కేసి వస్తామని ఇంటికి వెళ్ళబాకండి, ఊరికే చెప్పండి ఎన్ని ఉంటాయి అని. సరే, మీ ఇంట్లో ఎన్ని ఉంటాయి? 5-6 ఉంటాయి. మీ ఇంట్లో కూడా 1 ఉంటుంది లేదా 2 ఉంటాయి, అంతేనా? ఈ రెండింటి ఫ్యాన్లకి అక్కడికి వచ్చే జనాలు ఎంతమంది ఉంటారు? చాలా అంటే లెక్క చెప్పండి. నారాయణ గారి ప్రార్థన అంటే చాలా అంటే లెక్క ఎంత? 500 మంది కొండితే 800 మంది తినడం, అంతేనా? అంటే చాలామంది వస్తారు. అయితే ఇప్పుడు అక్కడ గాలి ఎలా ఆడిద్ది ఆ ఇంట్లో? కానీ అక్కడ చదువుకుంటామా లేదా? అక్కడ చదువుకోగలం, కానీ మరి ఈ ఆరాధనలో చదువుకోలేకపోతున్నాం ఏంటి? ఇక్కడ 2కి ఎన్ని ఉన్నాయి లెక్కేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు తెలియదు ఎన్ని ఉన్నాయో. ఏదో వస్తాము, ఏదో వెళ్తాము, గాలి ఎలాగ వచ్చింది, ఫ్యాన్లకి డబ్బులు ఎలాగ వస్తాయి, ఎలా బతుకుతున్నావు, ఏమి మనకి తెలియదు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సొలొమోను చేసే పని అలా కనపడుతుంది, కానీ దానివల్ల లాభం వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల సొలొమోను మీద వాళ్ళు ఏం చేస్తున్నారు? సొనుక్కుంటున్నారు, ఒక రకంగా సొనుక్కుంటున్నారు. అయితే సొలొమోను ఒక తప్పు చేశాడు. చాలా క్లియర్గా ఒక తప్పు అర్థమవుతుంది. ఏంటి అంటే, ఎప్పుడూ కూడా మనము ఏమి చేయకూడదంటే అధికమైన గుర్రములను రథములను ఉంచుకోకూడదు. అది ఎవరు చెప్తున్నారంటే దేవుడు ద్వితీయోపదేశ కాండంలో తెలియజేస్తూ ఉంటాడనమాట. ద్వితీయోపదేశ కాండంలో ఆయన తెలియజేస్తూ ఉన్నప్పుడు మీరు పరిశీలన చేసినట్లయితే, ఈయన చూసినట్లయితే ఎక్కువ రథాలు పోగు చేసేసుకున్నాడు. చూడండి, మీరు గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండములో ఆ విషయాన్ని చాలా వివరంగా తెలియజేస్తూ ఉంటాడు. అయితే ద్వితీయోపదేశ కాండానికి ముందుగానే మీరు చూసినట్లయితే దేవుడు ఈ విషయాలను ముందుగానే చెప్పాడు. నేను మీకు ఎవరిని ఇచ్చానంటే న్యాయాధిపతులను ఇచ్చా. మీరు కానీ ఎవరిని అడిగారు? రాజులను అడిగారు. రాజులతో పెట్టుకుంటే మీకు ఎలా ఉండిద్దో తెలుసా? పన్ను ఎక్కువ అడుగుతారు.
గుర్రాలకి ఇల్లులు కట్టిస్తారు. గుర్రాలు ఎమ్మట రథాలు కావాలంట. ఆ రథాలు వెనక పరిగెత్తడానికి మనుషులు కావాలంటారు అని చెప్పాడు దేవుడు. ఎప్పుడు? ముందుగానే. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం. పురుషులు చదవండి. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం నుంచి చదివినట్లయితే, దేవుడు రాజులతో ఎలా ఉండిద్దో పరిస్థితి ముందే చెప్పాడు. రాజులు కావాలనుకుంది ఎవరు? వీళ్ళే. ఇప్పుడు సొనుక్కుంటుంది ఎవరు? వీళ్ళే. చదవండి. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. చాలు. మీరు ఇంకా ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే మీకు విషయం అర్థమైంది. దేవుడు ముందే చెప్పాడు, రాజులతో ఇలా ఉండిద్దయ్యా తతంగము, నువ్వు రాజుల జోలికి వెళ్ళబాక. రాజుల జోలికి వెళ్ళావంటే గుర్రాలనక నువ్వు పరిగెత్తాలా, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలా, నువ్వు చాలా అధికమైన భారం అయిపోతాయి నీకని చెప్పాడు. అయినప్పటికీ వీళ్ళు విన్నారా? మాకు ఎవరు కావాలన్నారు? రాజులే కావాలన్నాడు. ఇప్పుడు ఈ రాజు వచ్చి ఏం చేశాడు? ఆయన రాజ్యం బాగుండాలని ఆలయం కట్టాడు. రాజ్యం బాగుండాలని ఏం చేశాడు? నగరం కట్టాడు. రాజ్యం శాంతి పద్ధతుల కోసం గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలు దాయడానికి గోపురాలు ఉన్నాయి. వాటిని కాపాడడానికి మనుషులు ఉన్నారు. ఇవన్నీ పనిచేయడానికి వెట్టివారు ఉన్నారు. వీటన్నిటిని కొనసాగించాలంటే అక్కడ ఏముండాలా? ధనం ఉండాలి. ఆ ధనం ఎక్కడ రావాలా? ప్రజల నుంచే రావాలి. అంటే దేవుడు ఎప్పుడూ కూడా మనకి ముందే చెప్తాడు. మనం ఏం చేస్తాం? అతి జ్ఞానవంతులుగా ఉండి దేవుడు చెప్పిన దానిని నిరాకరించి ఒక ముందుకు వేస్తాం. అందుకే క్రైస్తవ వివాహాల్లో కూడా దేవుడు ఏం చెప్తాడంటే, మీరు క్రైస్తవులను వివాహం చేసుకోండి అని చెప్తారు. కొంతమంది ఏం చేస్తారు? అన్యులను కూడా చేసుకునే పరిస్థితి. వాక్యం అంటే ఏంటో అవగాహన లేని వారిని కూడా చేసుకునే పరిస్థితి. వాళ్ళ జీవితాంతం కూడా చూడండి వాళ్ళతో బాధపడతారు. జీవితాంతం వాళ్ళు చర్చికి రారు. వాళ్ళది ఏం పెడతారు? కింద మీద పడుతూ ఉంటారు. దేవుడు ఏం చెప్పాడంటే, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 16వ వచనంలో ఒక విషయాన్ని చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 16వ వచనం. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. అంటే ఇశ్రాయేలీలు ఎవరు కూడా గుర్రాలు ఎక్కువగా ఏం చేయకూడదంట? సంపాదించకూడదు. కానీ సొలొమోను ఏం చేశాడు? అధికమైన గుర్రాలను సంపాదించాడు. ఇది మరి పాపమా కాదా? పాపమే. అయితే ప్రియులారా, మీకు ఇక్కడ నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమైనట్లయితే, సొలొమోను మంచి చేయాలని చేశాడు. ఆ మంచిలో ఒక్కోసారి పాపం కూడా చేశాడు. సొలొమోను చేస్తున్న పనిని బట్టి జనులకు ఏమొచ్చిందంటే, అది భారముగా అనిపించింది, అది ఇబ్బందిగా అనిపించింది. ఆ భారాన్ని పెంచుకుంది ఎవరంటే వాళ్ళే. కాబట్టి వాళ్ళ స్థితిని చూసి ఇప్పుడు బాధపడుతుంది ఎవరు? సొలొమోను. నా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారే, నా ప్రజల్లో కూడా ఏం పెరిగిపోయింది? అన్యాయం పెరిగిపోయింది. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చెప్పాడంటే, గుర్రములు సంపాదించద్దు. కానీ దేవుడు చెప్పిన దాన్ని సొలొమోను ఏం చేశాడు? మీరాడు. ఎప్పుడైతే మనము మీరుతామో చివరికి ఏం మిగిలిద్దంట? వ్యర్థమే, బాధే. అందుకే సొలొమోను చూడండి, ఇల్లు 13 సంవత్సరాలు కట్టాడు, నగరము, దేవాలయము 7 ఏళ్ళు కట్టాడు. కానీ చివరికి ఆయనకి ఏం మిగులుతుందంట? బాధే. ఇంత కట్టినోడు ఎలా ఉండాలి? చాలా సంతోషంగా ఉండాలి. నా టైంలో అది కట్టా, నా టైంలో ఇది కట్టా, నా టైంలో అది కట్టానని. కానీ సొలొమోను ఏం చేస్తున్నాడంట? జనాల పరిస్థితి చూసి బాధపడుతున్నాడు. అంటే ఆ కాలంలో జనాలు ఎలా ఉన్నారో తెలుసా?
ఆ విషయాన్ని చూసి ఈరోజు ఇంకా ఈ వాక్యాన్ని మనము ముగించే ప్రయత్నంలో ముందుకు వెళ్దాం. ఆ కాలంలో జనాలు ఎలా ఉన్నారంటే, సొలొమోను రాసింది ఎన్నెన్ని పుస్తకాలు చెప్పగలరా ఇక్కడ ఎవరైనా? పరమగీతాలు, ప్రసంగి, సామెతలు, ఇంకంతే అనుకుందామా? సామెతల గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు మీకు ఎప్పుడు ఏం అర్థం కావట్లేదా? ఇవేంటో నాకు దగ్గరగా ఉన్నాయి అని ఎప్పుడు అనిపించలేదా మీకు? అంటే సొలొమోను ఏం చేశాడంటే, ఈ సృష్టిలో అందరినీ చూశాడు కదా. ఇప్పుడు మనం ఒక్కరితోనే వేగలేకపోతే ఆయన 1000 మందితో వేగాడు కదా. మనం ఒక ఇల్లు కట్టలేకపోతే ఆయన ఎన్నెన్నో కట్టాడు కదా. అందరినీ చదివేశాడు ఆయన. మనం అంటాం కదా, నిన్ను చదివేశాను నేను అంటాడు. అలాగే సొలొమోను అందరినీ చదివేశాడు. చదివేసి ఆయనకి ఏం అర్థమవుతుంది అంటే, జనాలు ఎలా తయారయ్యారో అర్థమైంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, జనుల యొక్క పరిస్థితి ఇది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకు పొంచి ఉందుము, నిర్దోషి అయిన ఒకని పట్టుకున్నటకు దాగి ఉందుము అని చెప్తున్నారు. అంటే ఆ కాలంలో ప్రజలు ఎలాగున్నారంటే, ఒకరిని చంపడానికి కలిసి పనిచేశారు. అంటే ఇలాంటి సందర్భాన్ని చూసి సొలొమోను ఏమై ఉంటాడు? బాధపడి ఉంటాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, జనుల ప్రవర్తనను బట్టి సొలొమోను బాధపడుతున్నాడు. అంటే జనులు ఎలాగున్నారంటే, సొలొమోను చేసిన మంచిని అర్థం చేసుకోలేక, సొలొమోను చేసిన మంచి క్రియలను అనుభవించలేక వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఒకరిని చంపడానికి, ఎలాంటి వాడిని చంపడానికంటే నిర్దోషి అయిన. నిజంగా మన జీవితంలో కూడా ఒక్కోసారి కలిసి ఒక వ్యక్తిని బాధ పెడుతూ ఉంటాం. 2-3 కలిసి నిర్దోషి అయిన ఒక వ్యక్తిని, ఒక మంచివాడిని బాధ పెడుతూ ఉంటాం. మరి ముఖ్యంగా సంఘం అంతా కూడా ఒక్కోసారి సేవకుల్ని బాధ పెట్టే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఒక సన్మాన కార్యక్రమం. ఆయన అన్నాడంట, మేము సేవకులు కూడా మనుషులేగా, వాళ్ళకి కూడా చిన్న లోపాలు ఉంటాయి కదా, ఏదో లోపం జరిగితే ఇంకా నేను సంఘాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడంట. మీరు ఎవరినైనా సేవకుడిని ఎత్తుక్కోండి అని చెప్పాడంట. ఎవరు? నా మాటలు అర్థమవుతున్నాయా? సేవకుడు. అది మీరు చెప్తే అర్థమవుతుందని ప్రశ్న మళ్ళీ అడగను. అయితే సేవకుడు. అప్పుడు వాళ్ళు అన్నారంట, మరి ఇది నిజంగా జరిగిందంట. కిరసనాల డబ్బా తెచ్చారంట, అగ్గిపెట్టి తెచ్చారంట, అంతా అంటించేసే అందరం పోదాం ఒకేసారి అన్నారంట. ఎవరన్నారు ఈ మాట? సంఘం అన్నారు. నువ్వు సంఘాన్ని వదిలేటట్టయితే మేము ప్రాణాలనే వదిలేస్తాం. అంటే వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉందనా లేదనా? మరలా నా ప్రశ్న అడుగుతున్నా, ఆలోచించేసి చెప్పండి. బాండింగ్ ఉందనా లేదనా? ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే, నేను అగ్గిపెట్టి తావట్లేదు, కిరసనాయలు తావట్లేదు, నేనేం వదిలేస్తా అనట్లా. సరే, వెనక జరిగేవి ఎప్పుడు వెనక జరుగుతూ ఉంటే దాని గురించి మనం ఆలోచించాం. ఎదురు జరిగే కార్యక్రమాలకు కూడా ఎవరు రావట్లా. ఈరోజు శ్రీల గుడికి అని చెప్పా అనుకో, మొన్న లెక్క కరెక్ట్గానే చెప్పా. ఫస్ట్ 10, తర్వాత 8. మొన్న ఫిగర్ ఎంత చెప్పా నేను? 6 చెప్పా. 6 వచ్చారంట. లెక్కేసుకుని ఉంటారు, 6 వచ్చారు కానీ నీళ్ళు చెప్పిన వాళ్ళు నిన్ను ఉంటారు, నేను వెళ్ళకపోయినా పర్లేదు అని అనుకుని ఉంటారు. 6 వచ్చారంట. అంటే సొలొమోను లాగా నాకు కూడా మీరు చాలా అనుభవ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, సంతోషం. కానీ ప్రజల పరిస్థితి ఎలా ఉన్నది అంటే నిర్దోషంగా ఉందంట. ఒకరిని చంపడానికి వాళ్ళు చాలా పరిగెడుతున్నారంట. అయితే ఇంకా ఈ వచనాన్ని చూసి మనము ఈరోజు వాక్యమును ముగిద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. ప్రజల పరిస్థితి ఎలా ఉంది? సామెతలు రాసింది ఎవరు? సొలొమోనే. చూసింది రాస్తాడు, వినింది రాస్తాడు. చూడండి, రాయగలడా? అంటే ఇప్పుడు సొలొమోను చూసిన పరిస్థితుల్లో అక్కడ ఒకటి కనపడుతుంది. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దురాలోచనలు యోచించు హృదయములను, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడును. అంటే జనాలు ఎలా ఉన్నారు? అహంకారంతో ఉన్నారు, తప్పులు చేసేవాళ్ళుగా ఉన్నారు, దురాలోచనలు చేసేవాళ్ళుగా ఉన్నారు, హృదయాల్లో కీడు చేసేవాళ్ళుగా ఉన్నారు, అబద్ధాలు చెప్పేవాళ్ళుగా ఉన్నారు, జగడాలు పుట్టించేవారిగా కూడా. ఈరోజు నిజంగా అన్నీ బాగుంటే మధ్యలో వెళ్ళి ఒక మాట దూర్చి గొడవలు పెట్టేవాళ్ళు కూడా. మొన్న ఒక పాస్టర్ గారు అంటున్నారు, ఏంటి అంకుల్ మిమ్మల్ని ఎవరేమన్నారు చెప్పండి అనిల్, నువ్వేం పొలాలు పెట్టద్దు అంటున్నాడు. ఏంటి అంకుల్ అన్న, లేదు నీకు చెప్తే పెద్ద సమస్య అవుద్ది అంటున్నాడు. అంటే మనకి చెప్పగానే మనం ఏం చేస్తామంటే వాళ్ళని వెళ్ళి అడుగుతాం, ఏంటి అన్నావా అని. అప్పుడు ఏమైంది? అది పెద్ద సమస్య.
అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నిజంగా ఎప్పుడూ కూడా మనం అహంకార దృష్టి ఉండకూడదు. మనం ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. ఎప్పుడు జగడము పుట్టించేటట్టుగా మన మాట ఉంటే మౌనంగా ఉండడమే మేలు. అందుకే ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే విసిగించద్దు, బాధింపద్దు అని చెప్తున్నాడు. ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే మనల్ని ఎవరో విసిగించక్కర్లా, మనం చేసుకున్న వాళ్ళే విసిగిస్తారు. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, సంఘం దాకా తరువాత సంగతి. వాళ్ళు మనల్ని ఇసిగిస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం దేవుణ్ణి ఇసిగిస్తున్నాం. అందుకే కదా ఆయన ఏం చెప్పాడు, నువ్వు అనాథల విషయంలో లేదా విధవరాల విషయంలో బలహీనుల విషయంలో నువ్వు తప్పు చేస్తే నీ బతుకుని నేను ఎలా చేస్తా, అలాగే చేస్తా అన్నాడు. ఈరోజు నువ్వు సుఖంగా ఎప్పుడు ఉంటావంటే దేవునిని సంతోషపెట్టినప్పుడే. నువ్వు దేవుణ్ణి విసిగించు. నిజంగా చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ సమాధానం ఉండదు. ఒక్కోసారి కొత్త బట్టలు వేసుకోగలం కానీ బట్టలు వేసి కవర్ చేసిన మనశ్శాంతిని ఉండదు. ఒక్కోసారి నలుగురిలో గొప్పగా ఉంటాం కానీ ఇంటికి వెళ్తే ఒంటరిగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సేవకుడు అయితే పిల్లలు ఒకవైపు, కుటుంబం ఒకవైపు, సంఘం ఒకవైపు, ఈయన ప్రత్యేకంగా ఒక 5,000 ఇచ్చి ఒక ఇంట్లో అద్దుకుంటాడు. ఏంటంటే వాళ్ళతో ఉండబుద్ధి కాదండి. ఎవరితో? వాళ్ళంటే సంఘం కాదు, కుటుంబమే. అంటే ఒక్కోసారి ఈ కుటుంబాలు ఇలా అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? మన ప్రవర్తనే. మన ప్రవర్తనలో అహంకారం ఉందంటే, మన ప్రవర్తనలో హృదయంలో దురాలోచనలు. కొంతమంది ప్రార్థనకు వస్తూ ఉంటారు, వాళ్ళ హృదయం పనిచేస్తూనే ఉంటుంది గడియారంలాగా. గడియారం కూడా బ్యాటరీ అయిపోతే ఆగిపోద్ది, కానీ వీళ్ళ హృదయాల్లో దురాలోచనలు ఆగో, మాటలు ఆగో, చెడు క్రియలు ఆగో, జగడములు పుట్టించడాలు ఆగో, మీటింగులు ఆగో, ఏవి ఆగో. కానీ ఆగకుండా పని చేయమంది దేని విషయంలో అంటే విశ్వాసంలో. ఆగకుండా పని చేసేది దేనిలో అంట? అన్యాయమైన విషయం. ఇలాంటివన్నీ చూసి 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 నిసిగిపోయాడు. ఇంత నిర్మాణం చేశానే, ఇంత నగరం కట్టానే, ఇంత ప్రజలకు చేశానే, ప్రజలు ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నారే. అంటే సొలొమోనుకి ఏం అర్థమైందో తెలుసా? ఇన్ని చేసినా కూడా నేను నా ప్రజలకు ఏం నేర్పించలేకపోయా? వాక్యము నేర్పించలేకపోయా. అంటే ఇంత సంపాదించిన వాడు చివరికి ఏం పడుతున్నాడంటే బాధ. అంటే ఈరోజు నీ కుటుంబంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ కుటుంబానికి కావాల్సిన ఇల్లు కాదు, నీ కుటుంబానికి కావాల్సిన ఉద్యోగం కాదు, నీ కుటుంబానికి కావాల్సిన చదువులు కాదు, నీ కుటుంబానికి కావాల్సింది ఏంటంటే శాంతి, సమాధానములు, న్యాయమైన పరిస్థితులు. న్యాయమైన పరిస్థితులు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే మన జీవితంలో అన్యాయమైన పరిస్థితులు చూడకూడదంటే మనము న్యాయంగా వ్యవహరించాలి. మనము న్యాయంగా ఉంటే ఏది విత్తుతామో ఖచ్చితంగా అదే కోస్తాం, ఖచ్చితంగా కోస్తాం. కాబట్టి ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే కాబట్టి ప్రియులారా, మన జీవితంలో సొలొమోను అన్ని చేసినోడే అన్యాయమైన క్రియలను చూడగలిగాడు. దానికి గల కారణం ఏమిటంటే దృష్టి అంతా కూడా దేని మీద పెట్టాడంటే అభివృద్ధి మీద పెట్టాడు, కానీ ఆత్మీయత మీద పెట్టలేకపోయాడు. కాబట్టి మీ జీవితంలో మనం కూడా సొలొమోను లాంటి ఒక పాపం చేస్తున్నాం. మనం కూడా రాత్రింపగలు రేయింపగలు కష్టపడి డబ్బులు తెచ్చి ఇక్కడ దాస్తాం. పిల్లోడు ఒక 20 ఏళ్ళ తర్వాత నిన్నే ఒక కుర్రోడిని చూస్తాం. నిన్నే ఒక కుర్రోడు బాల్యంలో సండే స్కూల్కి వచ్చేవాడు, బాల్యంలో చర్చికి వచ్చేవాడు, చర్చికి దూరం అయిపోయాడు. అయితే కొన్ని కార్యాలు పనులు చేశాడు. తండ్రి వచ్చి ఏంట్రా ఇలా చేసావని అడిగాడు. తండ్రి బయటికి వెళ్ళాడు, ఊరేసుకున్నాడు. అదృష్టం ఏంటంటే కనపడ్డారు, కత్తితో నరికాడు, తీసుకెళ్లారు. ఇప్పుడు ఫిక్స్తో అల్లాడుతున్నాడు. 72 గంటలు గడిస్తేనే ఏమీ చెప్పలేమన్నా. అప్పుడు సేవకుడు వచ్చి అంటున్నాడు వెంటనే నాతో, చర్చికి వస్తే బాగుండు, ఇలాంటి ఆలోచనలు పుట్టేవి కావు కదా, దేవుడు దీవిస్తాడు కదా, ధైర్యం ఉండేది కదా, ఇలాంటి తప్పులు చేసేవాడు కదా. అంటే మీకు అర్థమవుతుందా? ధనము తీసుకొచ్చినంత మాత్రాన పిల్లలకి కుటుంబంలో మంచితనం తాలేం. అదేమి క్యారెట్ కాదు, అదేమి 50 రూపాయలకి 3 కేజీలు ఇచ్చే టమాటాలు కాదు. అది ఇది ఏంటంటే భక్తి. అది సంపాదించాలంటే నువ్వు నేర్చుకోవాలి, నువ్వు పాటించాలి. నువ్వు భక్తుడిగా లేకపోతే వాళ్ళు ఎప్పటికీ కూడా, ఇప్పుడు నేను కూడా ఫోన్ చూడడం తగ్గించా. దెబ్బకి మా వాళ్ళు రాత్రి పగలు ఫోన్లే చూస్తున్నారు. నాకు అర్థమైంది. నేను ఒక్కోసారి బైబిల్ ఫోన్లో చదువుతూ ఉంటా, ఇది కాదులే అని పుస్తకాలు చుట్టూ వేసుకుంటున్నా. అంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఇంకా మనం కూడా ఏం చేస్తున్నామని, చదువుకుంటున్నామని. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా మనం ఏమి చేస్తున్నామో పిల్లలు బాగా గ్రహిస్తారు. పిల్లలే కాదు, కుటుంబం కూడా. కాబట్టి నీ హృదయంలో చెడు ఉందా, నీ కుటుంబం చెడిపోతుంది. కాబట్టి ప్రియులారా, మనము గమనించినట్లయితే పిల్లలకి బాగా కుటుంబంలో బాగా వాక్యమును
నేర్పించాలి. లేకపోతే సొలొమోను అన్యాయపు పరిస్థితులను చూసి ఎలా బాధపడ్డాడో, కుటుంబంలో ఉండే పరిస్థితులు చూసి ఎలా బాధపడ్డాడు. ఈరోజు చూడండి, పిల్లల్ని మనం చూసినట్లయితే 20 ఏళ్ళు దాటిన తర్వాత తండ్రి మాట వినని వాళ్ళు ఉన్నారా? దానికి గల కారణం ఏంటంటే వాక్యం అవగాహన లేకపోతే. అదేంటంటే మీరు భలే చెప్తారులేండి, వాక్యం చదువుకున్న వాళ్ళు తప్పు చేయట్లేదా అంటారు. అందరూ తప్పు చేస్తారు కాదన్నట్లు. వాక్యము నేర్చుకున్నవాడు తప్పు చేయడానికి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక నేనేం చెప్పానంటే, ఇప్పటిదాకా క్రైస్తవుడు అనేవాడు ఏం చేయకూడదంటే ఒకని ఇసిగించకూడదు, ఒకని బాధ పెట్టకూడదు. నీ కుటుంబానికి వాక్యం నేర్పించేవాడిగా నిన్ను నువ్వు ఈ లోకంలో స్థిరపరచుకోవాలి. అలా కాకుండా సొలొమోను లాగా రాత్రి పగల కష్టపడి డబ్బులు సంపాదిస్తావా, ఎక్కడ పాడైపోవాలో అక్కడ పాడైపోతుంది. కాబట్టి అటువంటి పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుని చిత్తమైతే మరొక వారం మిగతా విషయాలను కొనసాగిద్దాము. కాబట్టి మరలా చెప్తున్నాను, యవనస్తులకి ఎగ్జామ్ పెడుతున్నాం, చదువు వచ్చిన వాళ్ళు దయచేసి ఆన్సర్లు రాయడానికి ప్రయత్నం చేయండి. అది రాయడం ఎందుకు అంటే మీ ఆలోచన ఎలా ఉందో, మీ గ్రహింపు ఎలా ఉందో అర్థమవుతుంది. కాబట్టి 4వ అధ్యాయం మీద దేవుని చిత్తమైతే పరీక్ష పెడతాను, పెట్టింది రాయడానికి ప్రయత్నం చేస్తారని విశ్వసిస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం.